మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృప కనికరాలను బట్టి దేవుడి రీతిగా 2026వ సంవత్సరంలో మరి మొదటి మాసం అంతా తన రెక్కల నీడలో మనల్ని కాచి భద్రంగా కాపాడారు. హల్లెలూయా. మరి సమయంలో వాక్య ధ్యానము కొరకు ఒక మాటను చదువుకుందాం. దానియేలు గ్రంథము మొదటి అధ్యాయము 17వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. దానియేలు గ్రంథము మొదటి అధ్యాయము 17వ వచనము. ఈ నలుగురు బాలురు సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములగు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై యుండెను. ప్రార్థన. మమ్ముల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయాన్న మీ పాద సన్నిధిలో ఉండటానికి కృపనిచ్చారు. స్తోత్రాలు. గడచిన కాలం మీ రెక్కల నీడలో భద్రపరిచారు. క్షేమాన్ని సమృద్ధిని మాకు అందించారు. స్తోత్రాలు. రాజా, మీరు ఏర్పాటు చేసిన ఈ లేఖన భాగాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ లేఖన భాగాలను మా వినికిడిలో దీవించండి. మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి. వినగలిగిన చెవిని, గ్రహించే హృదయాన్ని మా అందరికి ఇవ్వండి అయ్యా. మీరే మాతో ముచ్చటించండి. అల్పుడైన నన్ను మరుగు చేయండి. మీ ఆత్మచేత నింపి వాడుకొనండి. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొనండి. మీకే మహిమలారోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దానియేలు గ్రంథము మొదటి అధ్యాయములో మనకి ఆ నలుగురు కనబడుతూ ఉన్నారు. వీరు బందీలుగా తమది కాని దేశములో మరి దేవుని నుండి జ్ఞానాన్ని పొందుకున్నారు. సకల శాస్త్ర ప్రవీణత కూడా పొందుకున్నారు. అంత మాత్రమే కాదు, వివేచన ఎలా పొందుకోగలిగారు గమనించగలిగితే, తమది కాని దేశంలో ఏ దిక్కు లేని పరిస్థితుల్లో ఇంతటి మెరిటోరియస్ చిల్డ్రన్గా వీళ్ళు ఉండగలిగారంటే, అంటే గమనించండి, సకల శాస్త్ర ప్రవీణత వీరు సంపాదించారంటే వాస్తవానికి ఆ దూరదేశములో, దేవుడు ఎరగని దేశములో కూడా వారు తమని తాము అపవిత్రపరుచుకోకుండా ఉండటమే. హల్లెలూయా. తమది కాని దేశములో తమను తాము అపవిత్రపరుచుకోకుండా ఉండటం. అందుకనే 17వ వచనంలో చాలా స్పష్టంగా రాయబడిన మాట ఏంటంటే, దేవుడు వారు సంపాదించుకోలా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు. వాస్తవానికి ఈ చదువులు ఈ అంతా మానవ ప్రయాసే, కానీ జ్ఞానము దేవుడు ఇవ్వాలి అంతే. జ్ఞానము దేవుడు ఇవ్వాల్సిందే. ఫీజులు అమ్మా నాన్నలు కడతారు, చదువు టీచర్లు చెప్తారు, కానీ జ్ఞానం ఎవరు ఇవ్వాలి? ఇందులో ఏ సందేహం కూడా లేదు. జ్ఞానము, సకల శాస్త్ర ప్రవీణత. వాస్తవానికి మనం గమనించగలిగితే మోషే గురించి కూడా రాయబడి ఉంటుంది. ఐగుప్తు అంతటిలో కూడా ఆ యుద్ధం, ఆ నేర్పరితనం, వాటన్నిటిలో కూడా ప్రావీణ్యము కలిగినవాడు. కానీ మోషేకు అర్థమైంది ఆ ప్రావీణ్యము ఎలా వచ్చింది. ప్రావీణ్యం వచ్చింది కదా అని తనను తాను ఉన్నతంగా భావించుకోలే. దేవుడు ఒకానొక రోజున హోరేబు పర్వతం మీద
పరిచర్యకు పిలిచినప్పుడు అతడు అన్న మాట ఏంటంటే, ఓస్ ఫరోయేనా, ఫరో నేను పక్కనే కూర్చునే వాళ్ళని తెలీదా నీకు, ఓస్ ఇది వెళ్ళి చెప్పాలి ఫరోకి అంతేగా అన్నాడా? ఏమన్నాడు? అయ్యా నేను నత్తోడిని. ఈ హంబుల్డ్ హిమ్సెల్ఫ్. ఏం చేశాడు? అంత ప్రావీణ్యము ఉండి కూడా తనను తాను తగ్గించుకున్నాడు. అందుకనే దేవుడు తన పక్షంగా ఐగుప్తులో గొప్ప కార్యాలు చేశాడు. హల్లెలూయా. మనల్ని మనం ఎగ్జాల్ట్ చేసుకున్న కొలది, అంటే ఉన్నతంగా హెచ్చించుకున్న కొలది ఖచ్చితంగా దేవుడు మన పక్షాన ఉండడు. మనమేమనుకుంటాం ఆ సమయంలో? ఇదంతా మానవ ప్రయాస అనుకుంటాం, మనకి మనంగా కష్టపడాల్సిందే అనుకుంటాం. నిజమే, కష్టపడకుండా ఏదీ రాదు. మనిషి ప్రయత్నించాలి, ప్రయాసపడాలి, కానీ ఫలితం ప్రభువు ఇవ్వాల్సిందే. హల్లెలూయా. అయ్యా రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, కానీ ఒక్క చేప కూడా పడలేదు. చేపలు ఎక్కడ ఉంటాయో మత్స్యకారులకు తెలుస్తుందా? వడ్రంగోళ్ళకు తెలుస్తుందా? ఎవరికి తెలుస్తుంది చేపలు ఎక్కడ ఉంటాయో? మత్స్యకారులకే తెలుస్తుంది కదా. కానీ అయ్యా నీ మాట చెప్పుని మేము వలేస్తున్నాం, వేశారు, ఫలితం వచ్చిందా లేదా? అందుకనే గమనించండి, దేవుని నుంచి జ్ఞానాన్ని ఆ నలుగురు పొందుకున్నారు. సకల శాస్త్ర ప్రవీణత కూడా పొందుకున్నారు. అంత మాత్రమే కాదు, గమనించగలిగితే ఎజ్రా గ్రంథంలో ఎజ్రా శాస్త్రి గురించి రాయబడిన మాట ఏంటంటే 7వ అధ్యాయము 6వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. ఎజ్రా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రావీణత గల శాస్త్రి మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. ఇతనికి ఎందులో ప్రావీణ్యం ఉంది? మోషే యొక్క ధర్మశాస్త్రములో. అక్కడ ఐగుప్తు యుద్ధ నైపుణ్యం అంతటిలో ప్రావీణ్యము సంపాదించాడు మోషే. ఎజ్రా ధర్మశాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించాడు. వాస్తవానికి ఇక్కడ ఈ నలుగురు కూడా సకల శాస్త్రాల్లో ప్రావీణ్యము సంపాదించారు. గమనించండి. ఆ రీతిగా చూడగలిగితే వీరు ప్రభువుకి తమను తాము అప్పగించుకున్నారు. తమది కాని దేశములో తమను తాము అపవిత్రపరుచుకోలేదు. ముఖ్యంగా ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. కారణం ఏంటంటే 8వ వచనంలో రాయబడి ఉంటుంది కదా, మిట్టుకు ఈ పేజీలోనే ఉండండి. ఈరోజు 8వ వచనంలో రాయబడి ఉంటుంది కదా, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. గమనించండి, వారు ఏమాత్రం కూడా అపవిత్రతకు గురి కాలేదు. రాజు తినే భోజనము కదా, రాజుగారు తినే భోజనం అంటే ఇక రాజుకి ఏమి ఇష్టమో, ఏం అవసరమో, ఏది శ్రేష్టమైనదో ఇవన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేయబడతాయి. వాటిని కూడా వద్దన్నారంటే సాధారణంగా మన వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఎంత అజ్ఞానంలో ఉన్నారు వీళ్ళు, మంచి బంపర్ ఆఫర్ వస్తే కాదంటున్నారేంటి అనుకుంటారు. కానీ వారికి ఏమనుగ్రహించాడు దేవుడు? సకల శాస్త్రాల్లో ప్రావీణ్యముతో పాటుగా ఏమనుగ్రహించాడు? వివేచన కూడా అనుగ్రహించాడు. ఆ వివేచన వీరిలో ఎలా పనిచేసిందంటే, రాజు తినేది మేము తిని అపవిత్రులు అయిపోకూడదు. ఎందుకనంటే రాజు తినేది విగ్రహార్పితమైనది కాబట్టి మమ్మల్ని మేము అపవిత్రపరుచుకోకూడదు కదా. ఈరోజు కూడా ఇటువంటి ఆలోచన ధోరణిలో ఉండేవారు ఉంటారు కదా. ఇతర మత విశ్వాసాలతో ఉండే ఇరుగు పొరుగు వారు ఉన్నారనుకోండి,
వాళ్ళు ఏదైనా ఇచ్చారనుకోండి 100 ప్రశ్నలు అడుగుతారు క్రైస్తవులు. ఏమంటారు? పూజ చేశారా, అవి చేశారా, ఈ చేశారా అడుగుతారు. మరి బయట రోడ్డు మీద టిఫిన్ సెంటర్లో ఇడ్లీ కట్టించుకొచ్చుకుంటారు కదా, పని కట్టుకొని, ఏదో పనికాహార పథకం లాగా 2 కిలోమీటర్లు నడిచి మరి అడిచ్చే కొబ్బరి చట్నీ ఎక్కడదే? దొరకగుడిలోదే కదా. మరి అప్పుడు ఆయన అడిగారా ఎప్పుడైనా ఈ కొబ్బరి ఎక్కడదని? మరి ఆ చెప్పు ఎక్కడది? అక్కడదే. అక్కడ లేని ఇది ఏ ద్వంద్వనీతి అంటే, అక్కడ లేనిది పక్కింటోడు ఏదో 4 అరిసెలు 2 రవ్వ లడ్డూలు ఇచ్చేపాటికి పూజ చేశారా, మీది మేము తీసుకోం. ఇక్కడ దానియేలు ఉన్న పరిస్థితి వేరు, దానియేలు అనుసరించిన విధానం వేరు. ఇప్పుడు మనం వెళ్ళవలసిన పరిస్థితి వేరు. అంటే ప్రసాదాలు తినమని నేను ప్రోత్సహించట్లేదు, కానీ ఆ కారణం చేత కొంతమంది ప్రభువు ఎరుగని వారిని దూరపరుచుకోవద్దని చెప్తున్నా. ఆ మాట చెప్పో, లేకపోతే ఆ విధంగా వివక్ష చూపించో అది చెయ్యొద్దని చెప్తున్నా. అలా చేస్తే కొంతమందిని మనం దేవునికి దూరపరుచుకున్న వాళ్ళు అవుతాం, వారికి ప్రభువుని మనం పరిచయం చేయలేం. అలాగని చెప్పి వారు అవిశ్వాసంలో ఉన్నారు కదా, వారితో జోడీగా ఉండమని నేను అంటలేదు. ఎందుకనంటే సమాధాన సువార్తను వారికి బోధించేలాగా ఎప్పుడు కూడా మనం సిద్ధంగా ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళు ఏదో ఇచ్చారు, నువ్వు క్రిస్మస్కి 4 కజ్జికాయలును గవ్వలు ఇస్తావు, వాళ్ళు తీసుకుంటారు? అప్పుడు తీసుకోరుగా. ఎందుకు తీసుకుంటారు? నువ్వు వాళ్ళకి తీసుకోలేదు కదా, అక్కడ స్టార్ట్ అవుద్ది. ఇక నువ్వేంటి ప్రభువుని పరిచయం చేసేది వాళ్ళకి కదా. అందుకని చాలామంది లౌక్యంగా ఏమంటారంటే ముందే ఒక మాట డిస్క్లైమర్ వేస్తారు, ఈ పాత్రలు ఎవరిని ఉద్దేశించినవి కావు అన్నట్టు. వాళ్ళు గిన్నె తీసుకొని వచ్చినప్పుడు ఏమంటారు, మేము పూజ చేయలేదండి, మీ గురించే, మేము తర్వాత చేసుకుంటామండి. అబ్బో, వీళ్ళందరూ మంచి లౌక్యమే అంతా. అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ బాగానే వర్తిస్తున్నాయి, బాగానే మంచి ర్యాపోలో వెళ్తున్నారు, వెళ్ళనివ్వండి. కానీ వీటంతటి అంతం నువ్వు సువార్త ప్రకటించకపోతే కష్టం కదా. అందుకనే ఆ సమాధానం అనేది నిలబెట్టుకోవాలి. వారిని సువార్త ప్రకటించే రీతిగా ఆ సమాధానం మనం నిలబెట్టుకోవాలి. అందుకనే ఆ విషయాల్లో క్రైస్తవులు చాలా వివేచన కలిగి, వివేకము కలిగి ప్రవర్తించాలి. గమనించండి, వివేచన వివేకము కలిగి ప్రవర్తించాలి. అందుకే వాళ్ళ మత విశ్వాసాలని వాళ్ళని కూడా మనం గౌరవించినట్టు వాళ్ళకి అనిపించింది అనుకోండి, వాళ్ళు కూడా సువార్తను వినటానికి ఇష్టపడతారు. ఖచ్చితంగా వాళ్ళు కూడా సువార్తను అంగీకరించే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఇక్కడ దానియేలు పరిస్థితి వేరు. ఇది విగ్రహాలకు పెట్టింది కాబట్టి అవి తిని మమ్మల్ని మేము అపవిత్రపరుచుకోము అన్నాడు. గమనించండి, రాజు తినే భోజనమైనా సరే, రాజు తాగే ద్రాక్షారసమైనా సరే. అందుకనే గమనించండి, చాలా సందర్భాల్లో ఇటువంటి విషయాల్లో విశ్వాసులమైన మనము రాజీ పడిపోయామనుకోండి, ఇక ప్రభువుని మనము మహిమపరచలేం. అందుకనే మరి అపవిత్రత అనేది మనకు అంటుకోకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ అపవిత్రత అంటకుండా ఎలాగ దేవునిలో ముందుకెళ్ళారో దానియేలు గ్రంథంలో ఈ 4 కూడా మనకి నేర్పుతూ ఉన్నారు. 17వ వచనంలో ఈ 4 బాలురు అని రాయబడి ఉంటుంది. వీరు సాధారణంగా ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే వీరు బానిసలుగా ఉండిపోయారు. మొదటి వచనంలో మనం చూడగలిగితే యోధా రాజగు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజగు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దాన్ని ముట్టడి వేయగా ప్రభువు యోధా రాజగు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించిన గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశములోని తన దేవతాలయమునకు తీసుకొని పోయి
తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. గమనించండి. అంతేనా? వాళ్ళందరినీ కూడా, అక్కడ ఉన్న వారందరినీ కూడా, ముఖ్యంగా యవనస్తులైన వారిని మరి చెరగొని తీసుకెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 4వ వచనంలో చూడగలిగితే, ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజనగరునందు నిలువదగిన కొందరు బాలురను రప్పించి వారికి ఏం చేశారు? కల్దీల విద్యను భాషను వారికి నేర్పించారు. గమనించండి. బందీలే, కానీ వీరికి వారికున్న తలాంతుల్ని బట్టి, వారికున్న నిపుణతను బట్టి కల్దీల భాష, కల్దీల విద్య అంతా కూడా వారికి నేర్పించారు. ఈ రోజున కూడా భాష అంటే మనందరికీ మక్కువ కదా. మన భాష చచ్చిపోయినా పర్వాలేదు, కానీ మనం మాత్రం ఏం చేయాలి? ఇంగ్లీష్ మాట్లాడాలి. ఎవరిని ఇంప్రెస్ చేయటానికి కదా. అందుకే ఒక మాట బాగా గుర్తుపెట్టుకోండి. మొదటి పాట స్తుతి పాట ఒకటి పాడండి. ఆఖరి పాట ఎక్కడో చోట ఆంధ్ర క్రైస్తవ కీర్తనలోని పాత పాటలు ఉంటాయి చూడండి, అది ఒకటి పాడదాం. అప్పుడే మన ఆత్మీయతను, మన భాషను తర్వాత తరానికి అందించగలం. లేకపోతే ఆత్మీయత చచ్చిపోద్ది. అర్థం లేని పాటలన్నీ పాడామనుకోండి, ఇక తర్వాత తరానికి ఏమి ఇవ్వలేము. అందుకనే స్పష్టమైన తెలుగు కదా. తెలుగులో ఎవరైతే స్పష్టంగా మాట్లాడగలరో, మాతృభాష ఎవరైతే మాట్లాడగలరో, పరాయి భాషలు కూడా మాట్లాడగలరు. నేను స్వతహాగా ఇంగ్లీష్ టీచర్ని, కానీ నాకంటే తెలుగు మీరు బాగా మాట్లాడలేరు. ఇప్పటికి 90 ఏళ్ళు మా తెలుగు టీచర్కి. అప్పుడప్పుడు బస్సులో కనపడతా ఉంటాడు ఆయన. 90 ఏళ్ళు ఆయనకి. ఆయన రాసిన పుస్తకాలు నాకు అంకితం ఇస్తూ ఉంటాడు. రాసి ఆయన చేత్తో స్వహస్తాలతో రాసి జాయ్ గారికి అంకితం అని రాసి ఇస్తూ ఉంటాడు పుస్తకాలు. అంత మహానుభావుల దగ్గర నేర్చుకున్నాం మేము. ఈయన ఎవరంటే గుర్రం జాషువా గారి కాంటెంపరీ. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి మనవడి దగ్గర నేర్చుకున్నా నేను. వీళ్ళందరూ మా గురువులు. అందుకని తల్లిదండ్రులైన వారు ప్రయాసపడుతున్నారు కాదంటలేదు. ఫీజులు కడుతున్నారు కదా. వారం అంతా గాడిద చాకరీ చేసి ఆ గాడిదకు ఫీజు కడుతున్నారు, బాగానే ఉంది కదా. అది ఎంతవరకు ప్రయోజనకరంగా ఉందో ఆలోచించండి. వాడి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలాగున్నాయి కదా. అటు జనాలను చూడంగానే అంటున్నాడు అనుకో, అయిపోయింది నీ 30,000 తుస్. సంవత్సరానికి కడతావుగా 30,000 40,000 అయిపోయింది. అందుకని మన భాష కదా. జనాలు ఏంటంటే తెలుగుతో ఈ మధ్య నేను కొన్ని సభలకు వెళ్ళినప్పుడు హిందీ పాటలు పాడుతున్నారు. అందరు తెలుగు వాళ్ళు ఎక్కడోళ్ళు అంటే మాకు హిందీ వచ్చు అనుకోవడం కోసం అన్నమాట. హిందీ పాటలు ఎక్కడ పాడాలి? హిందీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాడితే నీ విజ్ఞాన ప్రదర్శన ఏంటో అర్థం అవుతుంది. నేను నీ దగ్గరికి వచ్చి లంబాడీ పాట పాడితే అర్థం లేదు దానికి. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాడితే నాకు ఉపయోగకరం. ఇప్పుడు నీ దగ్గర పాడాను అనుకో, వచ్చు. అంత అవసరమా నన్ను నేను ఎగ్జిబిట్ చేసుకోవటం ఇక్కడ? అందుకని కదా భాష మీద మంచి అవగాహన మనకు ఉండాలంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో తర్వాత తరానికి మనం నేర్పించాలి. కనీసం ఒక పాట అయినా, వారంలో ఒక పాట అయినా పాడదాం. అలా కాకపోతే తర్వాత తరానికి మనం ఏమి ఇవ్వలేం. అలా అని చెప్పి లక్షల్లో ఇన్స్ట్రుమెంట్లు కొని ఇవ్వలేము వాళ్ళకి. గమనించండి. బ్రిటిష్ వాడు చేసిన పనే అది. ఏంటంటే వచ్చాడు, బాగానే ఉంది. అటు గేట్వే ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్తేనేమో ఆమ్చి ఆమ్చి అనాలనిపిస్తుంది వాడికి, మరాఠీ మాట్లాడాలి. ఇటు చెన్నై మెరీనా బీచ్కి వచ్చేపాటికేమో తమిళ్ నేర్చుకోవాల్సి వస్తుంది. మన వైపు మచిలీపట్నం వచ్చేపాటికేమో, కాకినాడ వెళ్ళేపాటికి తెలుగు మాట్లాడాల్సి వస్తుంది. ఇంకా పక్కన ఈస్ట్ కోస్ట్కి వెళ్తేనేమో ఒరియా మాట్లాడాల్సి వస్తుంది పూరీలో. ఇన్ని ఎక్కడ నేర్చుకుంటాడు బ్రిటిష్ వాడు? అందుకని ఆడేం చేశాడు?
వాడి ఇంగ్లీష్నే మనందరికీ నేర్పాడు. అది ఇప్పుడు ఇంగ్లీష్ నీకు బొవ్వైపోయింది ఈ రోజున. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు నీకు ఇంగ్లీష్ నేర్పుతుంటేనేమో కదా, ఇంగ్లీష్ టీచర్ గ్లామర్ చూసి, గ్రామర్ పట్టించుకోరు, ఇంగ్లీష్ టీచర్లు ఎప్పుడు గ్లామరస్గా ఉంటారు కదా, గ్లామర్ చూసి వచ్చేస్తున్నావు. మళ్ళీ నువ్వు డిగ్రీ అయిపోయాక స్పోకెన్ ఇంగ్లీష్కి వెళ్తున్నావు. అప్పటి వరకు నేర్పించింది ఏంటి కదా? అప్పటి వరకు మ్యాథ్సే నేర్పిస్తారు తేజ. మళ్ళీ వీడు రీజనింగ్ అర్థమెటిక్ పేరుతో మళ్ళీ శ్రీధర్ సిసికి వెళ్తాడు వీడు. మరి ఎల్కేజీ నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి నేర్పించిన మ్యాథమెటిక్స్ ఏంటి? తల్లిదండ్రులు పిచ్చోళ్ళు, ఏం కట్టమంటే అది కడతారు డబ్బులు. అది అందుకని బ్రిటిష్ వాడు చేసిన పని ఏంటంటే, వాడు అన్ని భాషలు నేర్చుకునే కంటే వాడి ఒక్క భాషను మనకు నేర్పించాడు. ఇప్పుడు ఈ హెబ్రీల భాష వీళ్ళు నేర్చుకోవటం కంటే మన భాషనే వాళ్ళకి నేర్పిద్దాం అని చెప్పి ఏం చేశాడు నెబుకద్నెజర్? వీళ్ళకి కల్దీల విద్య. ఎందుకనంటే ఆ ట్రెడిషన్స్ అండ్ కస్టమ్స్ ఆ విద్యలో వాళ్ళకు వచ్చేస్తాయి. అనుగుణంగా ఇప్పుడు నెబుకద్నెజర్కి ఉపయోగపడతారు వీళ్ళు. అలాగే కల్దీయుల భాష నేర్పించారనుకోండి, వీళ్ళకి రాజ్యంలో పనిచేయటానికి ఉపయోగపడతారు. చూసారా ఎంత తెలివో? పోనీ అది అందరికి నేర్పించారా? లేదంట, ఆ నలుగురికి ఇవన్నీ కూడా నేర్పించారు. దాంతోపాటుగా దేవుడు వీరికి ఏమిచ్చాడు? జ్ఞానము, సకల శాస్త్రాల్లో ప్రవీణత, ఇంకా వివేచన, తెలివి, ఇవన్నీ కూడా దేవుడు అక్కడ వాడిన పదం ఏంటి? ఇచ్చాడా? అనుగ్రహించాడు, అంటే దానంగా పడేశాడు. ఆయన ఇవ్వలా, గిఫ్టెడ్. అది వాళ్ళకి ఇచ్చిన గిఫ్ట్ అది, అంతే. గమనించండి, అటువంటి జ్ఞానాన్ని దేవుడు వారికి ఇచ్చాడు కదా. యూ షుడ్ హ్యావ్ ఏ విజన్, యూ షుడ్ హ్యావ్ ఏ మోటివ్. ఇవన్నీ ఉండాలి. ఈ లక్ష్యాన్ని బట్టి, దర్శనాన్ని బట్టి ఈ స్కిల్స్ అలవడుతూ వస్తాయి. దాన్ని బట్టే మనం ప్రభువుని మహిమపరిచే వారంగా అవుతాం. ఇది వీళ్ళకున్న బేసిక్ నాలెడ్జ్ని బట్టి, లోపము లేని సౌందర్యాన్ని బట్టి. ఇంకా ఏం చెప్తున్నాడు 4వ వచనంలో? లోపము లేని సౌందర్యం కలిగిన వారు వీళ్ళు, అలాగే సకల విద్య, ప్రవీణతయు, జ్ఞానము, తత్వజ్ఞానము తెలిసిన వారై వీళ్ళు ఉండాలి, రాజు దగ్గర ఉండాలి అని వీరిని ఏర్పాటు చేసుకొని వీరికి ఇవన్నీ కూడా నేర్పించారు. కల్దీల విద్య, కల్దీల భాష. గమనించండి, ఇదేదో 30-40 ఏళ్ళు వచ్చాక బైపాస్లో నేర్చుకొని నేను సాధించాను అంటాం కాదు. ఇవన్నీ బైపాస్లు అన్నమాట. ఇది నెబుకద్నెజరు ఈ నలుగురిని ఎంచుకున్న విధానం అయితే, దేవుడి ఎంపిక వేరేలాగా ఉంటుంది. గమనించండి, దేవుడి ఎంపిక ఏ రీతిగా ఉంటుందంటే, కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయములో రాయబడి ఉంటుంది 26వ వచనంలో, సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను, గనులైనను, గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు. ఈ విషయాన్ని ఒకసారి మోషేతో పోల్చుకొని చూద్దామా? ఏ శరీరీ కూడా, అంటే ఏ మనిషి కూడా దేవుని ఎదుట అతిశయించకుండా ఉండాలి. అప్పటికే వెల్ స్కిల్డ్, వెల్ క్వాలిఫైడ్ మోషే ఐగుప్తు విద్యలన్నిటిలో నిపుణత, ప్రావీణ్యము కలిగిన వాడు. కానీ దేవుడు అడిగేసరికి ఏమన్నాడు? నేను నత్తోడినయ్యా, నాకు మాట్లాడటం రాదయ్యా, రాజు దగ్గరికి లేకపోతే ఫరో దగ్గరికి వెళ్ళి నేను ఎలా నిలబడాలయ్యా? ఈ వేరియేషన్ గమనించారా? అందుకే ఇఫ్ యు హంబుల్ యువర్ సెల్ఫ్, హీ విల్ ఎగ్జాల్ట్ యూ. నిన్ను నువ్వు తగ్గించుకుంటే ఆయన ఎత్తి చూపిస్తాడు. ఇలాగా
మనల్ని మనం హెచ్చించుకుంటే హీ విల్ త్రో యూ డౌన్. ఎందుకనంటే ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. గమనించండి కదా. కానీ సాధారణంగా వాడేదో మంచి అకాడమిక్ ప్యాటర్నేజ్తో ఉంటాడు, ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లు చదివి వస్తాడు, వచ్చి డైరెక్ట్గా సబ్ కలెక్టర్ అవుతాడు అనుకుందాం. కానీ ఇలాగ ఒకడు ఉంటాడు వైట్ అండ్ వైట్ వేసుకొని, ఎవరు ఆడు అన్ని సంవత్సరాల నుంచి అక్కడే ఉంటాడు. కానీ వాడేం చేస్తాడు, ఈ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ చదివి యూపీఎస్సి క్వాలిఫై వచ్చిందండి. ఇది కాదు లోకములో వెర్రివారిని ఏర్పరచుకోవటం అంటే, ఇది కాదు. దోస్ హూ హంబుల్ దెమ్సెల్ఫ్ గాడ్ విల్ ఎగ్జాల్ట్ దెమ్. ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో, చెప్పాను కదా, మోషే చేసినట్టు. వెళ్ళమంటే ఏమన్నాడు, అయ్యా పోనీ మోషేకి తెలియని వాళ్ళు వాళ్ళందరూ, పెంచిన తల్లి తాలూకా అయ్యగా వాళ్ళందరూ తెలీదా? అన్నీ తెలుసు. పోనీ వెళ్ళమంటే ఏమన్నాడు? బా, ఈ మాట చదువుతూ ఉంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. నాకేం తెలుసయ్యా వాళ్ళందరూ, వాళ్ళ ముందుకెళ్ళి మాట్లాడటానికి నాకు నత్తి. అలాగే వీళ్ళు కూడా మరుగైపోతున్న పరిస్థితుల్లో దేవుడు వీరిని హెచ్చించాలనుకున్నాడు కనుకనే ఇప్పుడు తీసుకొచ్చి నెబుకద్నెజరు దగ్గర వీరిని ఉంచాడు. గమనించండి. అందుకనే దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇందులో రాజు ఇచ్చిన ఆజ్ఞలో ఉన్న సదుద్దేశం ఏంటంటే, బబులోనులో ఈ నలుగురు కూడా అత్యున్నతమైన స్థానంలో ఉండాలి. అతని ఉద్దేశం ఏంటి? వీళ్ళు నాకు ఉపయోగపడాలి. అదైతే దేవుని ప్రణాళిక ఏంటి? వీరు నలుగురు కూడా బబులోనులో ఉన్నతమైన స్థానంలో ఉండాలి. ఎవరి నలుగురు అంటే గమనించండి, 6వ వచనంలో రాయబడి ఉంది కదా, యూదులలో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అనువారు. దానియేలు, దేవుడే నా న్యాయాధిపతి. అలాగే హనన్యాకు ఉన్న అర్థం ఏంటంటే, యెహోవా దయాళుడు. హల్లెలూయా. మిషాయేలుకున్న అర్థం ఏంటంటే, దేవునితో సమానమైన వారు ఎవరు. అలాగే అజర్యాకు ఉన్న అర్థం ఏంటంటే, యెహోవా ఆదుకుంటాడు. హల్లెలూయా. గమనించండి, ఇటువంటి మంచి అర్థాలతో ఉన్న పేర్లు వాళ్ళకి యెరూషలేములోనే పెట్టబడ్డాయి. వారి దేశంలోనే, యోధా దేశంలోనే వారికి ఆ పేర్లన్నీ కూడా పెట్టబడ్డాయి. కానీ ఈ నపుంసకుల అధిపతి చేసిన పనేంటో తెలుసా? యూదుల దేవుడు, ఇశ్రాయేలీల దేవుడు కంటే ఇక్కడ నెబుకద్నెజరు పూజించే దేవుడు బల ప్రభావము కలిగిన వాడు అని చూపేటాకి దానియేలుకు పేరు మార్చేశాడు. ఏం చేశాడు? బెల్తెషాజర్ అని. హనన్యాకి ఏం చేశాడు? షడ్రక్ అని. మిషాయేలుకు మేషాక్ అని. అలాగే అజర్యాకి ఏం చేశాడు? అబేద్నగో అని పేర్లు మార్చేశాడు. అంటే ఆ పేరు ఉండటానికి వీల్లేదు, ఇది మా గవర్నమెంటు, మా పేరు ఉండాలి అని ఎలాగనుకుంటారు ఈ రోజున? ఏ కైండ్ ఆఫ్ సుప్రిమసీ, ఒక రకమైన ఆధిపత్య ధోరణి కదా. వీళ్ళ పేర్లు ఉండాలి, అందుకనే పేర్లు మారిపోతా వస్తూ ఉంటాయి. ఈ మధ్య మన వాళ్ళు ఒక పేరు మార్చేశారు, ఔరంగాబాద్. ఔరంగాబాద్ పేరుని ఎలా మార్చేశారంటే, చదవటానికి రాయటానికి నోరు తిరగనంత స్థాయిలో మార్చేసి దాని గురించి రిజర్వేషన్ చేయించేటప్పుడు పేరు రాయటానికి కూడా ప్లేస్ సరిపోవట్లా. ఛత్రపతి సంభాజీ నగర్ అని పెద్ద పేరు మరి. అరే ఔరంగాబాద్ అని ఒకటి ఏడ్చింది కదా, అమ్మో ఆ పేర్లు ఉండకూడదు. ఢిల్లీలో కూడా చాలా రోడ్ల పేర్లు అంటే లోడీ రోడ్, అక్బర్ రోడ్ ఇలా ఉంటాయి. ఆ పేర్లన్నీ మార్చేశారు. అంటే వారికంటే మేము
సుప్రీం అని చెప్పుకోవటానికి. ఇశ్రాయేలీయులు పెట్టిన పేరు కంటే మేము పెట్టే పేరు గొప్పది అని నిరూపించటానికి. ఇంకొక మాట తెలుసా? ఇశ్రాయేలీయుల దేవుడు కంటే మేము పూజించే దేవుడు గొప్పవాడని చెప్పటానికి వీళ్ళకి పేర్లు మార్చారు. అయితే మరి ఇప్పుడు బాప్తిస్మం తీసుకున్నప్పుడు పేర్లు మార్చినప్పుడు ఉన్న ఉద్దేశం కూడా అదే ఉండాలిగా. ఏంటిది? అంతకుముందు పొల్లమ్మ, ఇప్పుడు ఏదో పేరు మార్చారు. పొల్లమ్మ దేవుడు కంటే ఈ దేవుడు గొప్పవాడు అని నిరూపించడానికేగా. అంతేగాని ఫ్యాషన్ కోసం మార్చేస్తారా? కోర్స్ పేరుతో పాటు బ్రతుకు కూడా మారితే బాగుంటుంది. దాన్ని బట్టే మన ఆత్మీయత సరిగ్గా ఉంటుంది, యథార్థతలో మనం బ్రతుకుతాం కదా. ఏది చేసినా యథార్థత పోకూడదు. గమనించండి, ఈ నలుగురు కూడా వచ్చింది అవకాశం అని చెప్పి టేబుల్ మేనర్స్లో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఏది నెయ్యి రేపు వేసుకుందామని అనుకోకుండా నెయ్యి కూడా ఈరోజు వేసేసుకొని మొత్తం తినేశారా? రాజు తినేది తింటే మేము అపవిత్రులం అయిపోతాం. ఆ వివేకము దేవుడు వారికి ఇచ్చాడు. ఆ వివేచన వారు కలిగి ఉన్నారు. గమనించండి, పేర్లు కూడా మారిపోయినాయి కానీ వారి అంతరంగం మాత్రం మారలేదు. దేవుడు వారిని ఎటువంటి స్థానములో ఉంచాడు అంటే, మరి ఆ బబులోను సామ్రాజ్యం అంతా కూడా వీరిని ఒక ఉన్నతమైన పరిస్థితుల్లో చూసింది. హల్లెలూయా. వీరు తీసుకున్న నిర్ణయం ఏంటంటే గొప్ప నిర్ణయం. రాజు భోజనాన్ని, రాజు ఇచ్చిన ద్రాక్ష రసాన్ని వీళ్ళు తిరస్కరించారు కదా. ఇచ్చినంత మాత్రాన మేము తీసుకోవాలా? లేదు, మేము అపవిత్రపరచుకోవటానికి మేము ఇష్టపట్టలేదు అనుకున్నారు. అందుకనే గమనించండి, ఒకవేళ రాజు పంపించిన ఆహారం తినలేదు అనుకోండి, ఎవరికి కోపం వస్తుంది? రాజుకు కోపం వస్తుంది. రాజు పంపించిన ఆహారం తిన్నారు అనుకోండి, ఎవరికి కోపం వస్తుంది? ఇది వాళ్ళు గ్రహించారు. దేవుడికి కోపం వస్తే ఏం జరుగుద్దో వీళ్ళకి అర్థమైంది. రాజు కోపం వస్తే ఏం చేస్తాడు? మహా అయితే జైల్లో పెడతాడు. కానీ దేవుడికి కోపం వస్తే నరకానికి పంపిస్తాడు. ఇది వాళ్ళకి అర్థమైంది. అందుకని ఏం చేశారు? మేము తీసుకోం, మేము తిన్నాం. అందుకని ఆహారం విషయంలో వారు రాజీ పడలేదు. గమనించండి, అదే రీతిగా ఇటువంటి శోధనలు ప్రతి విశ్వాసికి ఎదురవుతూనే ఉంటాయి. కానీ నిలబడాలి అని గనక మనం తీర్మానించుకుంటే దేవుడే తగిన మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు కదా. వాస్తవానికి వీళ్ళు ఆహారం తీసుకుంటే ఎవరికి తెలుస్తుంది? యోధా దేశంలో యెరూషలేములో ఉన్న వాళ్ళ ఇంట్లో తెలుస్తుందా? తెలియదుగా. తీసుకోవచ్చుగా, అవకాశం ఉందిగా. పోనీ యోసేపు పొతీఫర్ భార్యతో పాపం చేస్తే యాకోబుకు తెలుస్తుందా? తెలియదుగా. కానీ ఈ నలుగురు కానీ యోసేపు కానీ భయపడింది దేనికో తెలుసా? దేవునికి. హల్లెలూయా. ఒక వ్యాఖ్యానం నేను చదివాను. దావీదు బత్షెబాతో పాపం చేసిన తర్వాత అంట చుట్టూరు చూశాడు కానీ పైకి తిరిగి చూడలేదంట. చుట్టూ చూసుకున్నాడంట కానీ పైకి చూడలా. అందుకనే పైన ఉన్న ఆయన ఏం చేశాడు? నాతాన్ని పంపాడు. నాతాను వచ్చి ఏమంటున్నాడు? ఆ మనుషుడివి. ఏం సమాధానం చెప్తాడు దావీదు? అందుకే గమనించండి, ఈ నలుగురు కూడా ఎవరికి భయపడ్డారు? దేవునికి భయపడ్డారు. మనం కూడా ఇటువంటి శోధనలు మన జీవితంలో ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి అనుకోండి, మనం దేవుని కోసం నిలబడాలి అని మనం తీర్మానించుకుంటే యథార్థంగా సేవకుడు ముందేమో మేము నిలబడతామని అక్కడికి వెళ్ళి జారిపోతే కష్టం. యథార్థంగా నిలబడాలనుకుంటే దేవుడే ఒక మార్గాన్ని చూపిస్తాడు. హల్లెలూయా. అందుకనే కొరింథీయులకు రాసిన పత్రికలోనే రాయబడి ఉంటుంది, 10వ అధ్యాయము 13వ వచనంలో, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా
తప్పించుకొను మార్గమును. తాళం కప్ప ఉందంటే ఉంటుంది, తయారు చేయబడే ఉంటుంది. అది ఎక్కడుందో ఎత్తుక్కోవాలి. శోధన వచ్చింది అంటే శోధనను తప్పించుకునే మార్గం కూడా ఉంటుంది. అది దేవుని పాదాల దగ్గరే ఉంటుంది. ఆయన పాదాలు పట్టుకొని మనం ఆ తప్పించుకునే మార్గాన్ని ఎంచుకోవాలి. గమనించండి, ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గాన్ని కూడా కలుగజేస్తాడు. ఈ నలుగురు నిలబడటానికి ఇష్టపడ్డారు. భక్తిలో, పవిత్రతలో రాజీ పడటానికి వీళ్ళు ఇష్టపడలేదు. అందుకనే దేవుడు వీరికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఏంటా మార్గం అంటే, వీళ్ళు ముందుగానే చెప్పారు, అయ్యా 10 రోజులు మాకు శాఖ ధాన్యాలు ప్యూర్ సరోవర్ మెస్ భోజనం ఇచ్చి చూడండి అయ్యా 10 రోజులు. మేము 11వ రోజు ఒకసారి మమ్మల్ని చూడండి, మేము ఖలీల్ బాయ్లో తిన్నవారి కంటే మేము బాగుంటామని చెప్పారు వీళ్ళు. వీళ్ళు అలాగే ఉన్నారు. దేవుడు ఆ మార్గాన్ని వారికి ఇచ్చాడు. అందుకనే దేవుడు వారిని తమది కాని దేశంలో ఆ రీతిగా దీవించాడు. హల్లెలూయా. అందుకనే గమనించండి, బబులోను రాజ్యంలో మరి చాలా ఉన్నతమైన స్థానంలో వారిని ఉంచాడు. ఈ నలుగురు చేసుకున్న తీర్మానం ఏంటంటే, ఆహారము విషయంలో రాజీ పడలేదు. ఆహారము పరిశుద్ధ గ్రంథంలో వాక్యముతో పోల్చబడింది. వాక్యము విషయంలో వీరు రాజీ పడలేదు కదా. వాక్యము విషయంలో వీరు రాజీ పడలేదు. కనుకనే దేవుడు వీరిని ఉన్నతమైన స్థానంలో ఉంచాడు కదా. గమనించండి, కొన్ని మాటలు చదివినప్పుడు చాలా ఆదరణ కలుగుద్ది. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వచనాలు చదువుతున్నప్పుడు చాలా దుఃఖం కలుగుద్ది. ముఖ్యంగా యెహోషువ గ్రంథంలో రాయబడి ఉంటుంది, యెహోషువ చనిపోయిన తర్వాత అంట, యెహోవా చేసిన గొప్ప కార్యాలనైనా ఎరుగని తరం ఒకటి బయలుదేరింది అంట. అంటే వాళ్ళకి దేవుడు ఎవరో తెలియదు. అటువంటి తరాన్ని మనం తయారు చేస్తున్నామేమో జాగ్రత్తగా చూసుకోవాలి. వాక్యం విషయంలో రాజీ పడే తరాన్ని, వాక్యపు వెలుగులో సరిదిద్దుకొని దేవునికి సమీపంగా జీవించే వారిని కాకుండా, వాక్యానికి దూరంగా ఉండేవారిని తయారు చేస్తున్నామేమో జాగ్రత్తగా చూసుకోవాలి కదా. ఆ పిల్లల గురించే మన ప్రార్థన అంతా. ఏది, వాడు బాగా చదవాలి. దేవుని భయం నేర్పితే నువ్వు ఆ ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఆడి చదువు ఆడే చదువుకుంటాడు. దేవుని భయం నేర్పుతున్నావా? వాక్యాన్ని వాళ్ళకి నేర్పిస్తున్నావా? కనీసం వ్యక్తిగతంగా స్క్రిప్చర్ పోర్షన్ ఒక 10 నిమిషాల పాటు చదివే అనుభవంలోనికి పిల్లల్ని తీసుకెళ్తున్నావా? 2 గాడిదలు వయసు వచ్చింది ఒక్కొక్కడికి, బైబిల్ తీసి చదువుతున్నారా కదా. రిఫరెన్స్ తీసి పోటాపోటీగా నేను చదువుతాను కొట్టుకొని అవసరం లేదు, కానీ కనీసం వ్యక్తిగతంగా ఒక అధ్యాయము చదువుతున్నారా? చదివి దానికి అనుగుణంగా దాన్ని నెమరు వేసుకోవటానికి ప్రయత్నిస్తున్నారా? ప్రయత్నిస్తే ఆ నలుగురిని దేవుడు ఎలా దీవించాడో మన పిల్లల్ని కూడా దేవుడు అలాగే దీవిస్తాడు. బైబిల్ తీరా సరిగ్గా అనే పాటికల్లా వెనకాల ఉన్న వాళ్ళ నాన్నకు కోపం వస్తుంది. ఇదే నేర్పించచ్చుగా పిల్లలకి బైబిల్ తీయమని. నా బోధ మారదు, నేను మారను. నువ్వు బైబిల్ తీయటం నేర్పించావు అనుకో, రేపు పొద్దున్న నువ్వే బేరం పెట్టుకోవచ్చు పిల్లల్ని, ఇంత కట్నం అయితేనే చేసుకుంటామని. వాడు సరిగ్గా బైబిల్ చదివాడు అనుకో, నీ మాట ఉండప్పుడు. ఎందుకని? కట్నం తీసుకోకూడదు కాబట్టి. తల్లులకి కొడుకులు దూరం అయిపోయేది అక్కడే. వాడిని సరిగ్గా నువ్వు ఇక్కడ ఉంచావు అనుకో, వాడు
నువ్వు చెప్పేదాన్ని కూడా కాంట్రడిక్ట్ చేస్తాడు, వ్యతిరేకిస్తాడు. ఇది కాదు, ఇది తప్పు అని చెప్తాడు. ఏదో నీ మాట నెగ్గించుకోవాలా, దేవుని దగ్గరికి తీసుకురావాలా? ఇప్పుడు రాజు కోపం వస్తే ఏం చేస్తాడు? ఈ నలుగురిని జైల్లో పెడతాడని చెప్పా. దేవుడికి కోపం వస్తే నరకంలో నెట్టేస్తాడు. జాగ్రత్త. ఇక్కడికి తీసుకురండి, ఇక్కడికి తీసుకురండి. చదవగలిగే వయసు వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ నడిపించండి వాళ్ళని. విజ్ఞాన ప్రదర్శన కోసం కాదు, వాళ్ళు వ్యక్తిగతంగా ప్రభువుని అంగీకరించటం కోసం. యెహోషువ చనిపోయిన తరువాత దేవుణ్ణి ఎరుగని ఒక తరం తయారయ్యింది అంటే ఇప్పుడు మనం ఆ తరంలోనే ఉన్నాం. బైబిల్ చదవని యవనస్తులు, బైబిల్ జోలికి వెళ్ళని స్కూల్ పిల్లలు ఏం చేస్తున్నారు? తల్లిదండ్రులు కదా, మీ ప్రయాస మీకుంటుంది, మీ ప్రయత్నాలు మీకుంటాయి. మీరు కష్టపడి పనిచేస్తే కానీ వాడి 30-40 వేలు కట్టలేరు, నిజమే. కానీ దానికంటే ఇది శ్రేష్టమైంది కదా, ఇది చాలా అవసరమైంది. ఒకవేళ మనము వారికి ఈ వాక్యాన్ని అందించలేకపోతే స్కూళ్ళకు వెళ్ళాక, కాలేజీలకు వెళ్ళాక వేరే భావజాలం వారికి అలవాటు అవుద్ది. అప్పుడు ఏమంటారో తెలుసా? 20 ఏళ్ళు వచ్చేపాటికి మందిరానికి రారు, దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటారు. అది బాగుంటుందా నీకు? అప్పుడేం చేస్తావు నువ్వు? మళ్ళీ అప్పుడు కన్నీటి ప్రార్థన వస్తుంది, మామూలు అప్పుడు రాదన్నమాట. ఎన్ని అవసరమా కదా. అందుకే హ్యూమిలిటీ, హంబుల్నెస్, అది లేకుండా ఏ వ్యక్తి క్రైస్తవుడు కాలేడు. గమనించండి. అంత యుద్ధ కళలలో నైపుణ్యం ఉన్నప్పటికీ నాకు అసలు ఏమీ తెలియదు అన్నట్టే ఉన్నాడు మోషే. అంత జ్ఞానం ఉన్నప్పటికీ దానియేలు కూడా నాకేం తెలియదు అన్నట్టే ఉంటాడు. అది మనం గ్రహించగలం. అలాగే ఎరుగని తరాన్ని మనం తయారు చేయొద్దు. నేను జనవరి నెల మొదటి ఆదివారాన్న మీకు ఒక చిన్న ప్రతిపాదన ఇచ్చా. ఈ నెల కూడా గుర్తు చేస్తున్నా. ఎందుకనంటే ఈ 3 కిలోమీటర్లు దూరం అయిపోయి రాలేక ఇళ్లల్లోనే ఉంటే ఆ ఎరుగని తరాన్నే మనం తయారు చేస్తాం. అందుకని నేను వస్తానంటున్నా. అది మేము రాకపోతే ఇదంతా ఖాళీగా ఉంటుంది. పర్లా, ఇది నిండే ఏర్పాటు నాకు ఉంటుంది. ఈ 8 ఏళ్ల సేవలో నేను మొదలలేదంటారా? సంఘ పరిచర్యలో ఎవరిని ఎలా రప్పించాలో తెలియదు అంటారా? కానీ అటువంటి పనికిమాలిన పనులు చేయకూడదనే చేయట్లా. అది అవి చేస్తే ఇంక దేవుడు ఉండడు మందిరాల్లో, వ్యక్తులే ఉంటారు. అందుకనే గమనించండి, ఆ ప్రవీణత, ఆ వివేకము, వివేచన, ఆ జ్ఞానము దేవుడు వారికి అనుగ్రహించినట్టు మన బిడ్డలకు కూడా అనుగ్రహించాలి. అంటే వారికి వాక్యము దగ్గరికి తీసుకోవాలి. వారు వాక్యాన్ని చదవాలి. ఒక వచనం స్టార్ట్ అయిన వెంటనే వచనం మొత్తం చెప్పే ఇవన్నీ నాన్సెన్స్. ఇది కాదు. ఆ వచనంలో సారాంశాన్ని వాళ్ళ జీవితంలో ఎంతగా ఆపాదించుకుంటున్నారు, ఎంతగా ప్రతిబింబించి చూసుకుంటున్నారు కదా. దిస్ ఈజ్ నాట్ ఇన్ఫర్మేటివ్ కదా. ఇది ఇన్ఫర్మేషన్ అనుకోవద్దు. బైబిల్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 66 పుస్తకాలు ఏంటో చెప్పు, కొత్త నిబంధనలు 27 ఏంటో చెప్పు. నీకు తెలీదా? ఆపండి, అవన్నీ ఆపేసేయండి. ఇన్ఫర్మేషన్ కంటే రిఫ్లెక్షన్, అప్లికేషన్ చాలా అవసరం ఈ రోజున ఈ తరానికి. ఎలాగ ఈ వాక్యం నీతో మాట్లాడుతుంది, ఈ వాక్యాన్ని నువ్వు ఎలాగ ఆపాదించుకుంటున్నావు, అన్వయించుకుంటున్నావు, ఇది చాలా అవసరం. ఇది చాలా అవసరం. అది లేకనే నేటి తరము ఫెయిల్యూర్ అయిపోతుంది. గమనించండి.
తల్లిదండ్రులు ప్రయాస, వాళ్ళు కట్టే ఫీజులు, ఓ 10th క్లాస్కి వచ్చాక ఒక దౌర్భాగ్యమైన సంగతి ఏంటో చెప్పనా, మన మందిరంలో ఓ పెద్ద ఆవిడికి ఒంట్లో బాల. ఆ పెద్ద ఆవిడ ఏం చేసిందంటే మంచం నుంచి లేగలేక ఈ పిల్లలు లేనివాడికి ఫోన్ చేయమని వాళ్ళ మనవడికి చెప్తే ఆడేం చేశాడో తెలుసా, నా నెంబర్ తెలియదు గాడికి, అందుకని క్యాలెండర్ చూడరా అని ఆమె చెప్పింది మళ్ళీ మూలుగుతా. ఆడేం చేశాడు, ఇప్పుడు నా నెంబరు తాటికి అంత అక్షరాలతో ఉంటుంది కదా, అది అది దానికి చేయకుండాడు కింద ప్రింటర్ పేరు ఉంటుంది చూడండి చేమంత అక్షరాలతో, దానికి చేశాడు ఆడు. ఇంతకు మించిన దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా? ఆ ప్రింటరు పాస్టర్ అమ్మ మనకు బాగా పరిచయస్తురాలు, మన మ్యాగజైన్స్ కానీ మన ప్రింటింగ్ వర్క్ అంతా డే అండ్ నైట్ చేస్తూ ఉంటుంది. ఆవిడ ఒక రకంగా మాకు బాగా పరిచయం, మా కుటుంబానికి ఝాన్సీ లక్ష్మీబాయి అనుకుంటూ ఉంటాం మేము. ఎందుకంటే ఒక చేత్తో పిల్లని ఎత్తుకుంటుంది, చిన్న పాప ఎత్తుకుంటుంది, ఇంకో చేత్తో టైప్ చేస్తూ ఉంటుంది, అంత కష్టపడుతుంది. ఆవిడ నాకు ఫోన్ చేసి, అయ్యగారండి పలానా వాళ్ళు అంట మీ నెంబర్ కోసం నాకు చేశారు, వాళ్ళకి చెయ్యండి అంటే అప్పుడు చేస్తే వాళ్ళకి ఆ తల్లిగారికి బాల. ఇదే సార్ 10th క్లాస్ అయిన తర్వాత మన జ్ఞానం, మన విజ్ఞాన ప్రదర్శన. ఇంత క్రియేటివ్, ఇంత టెక్నాలజీ అని తయారు చేసాం రాజారావు మేము. ఇంతకంటే దుస్థితి ఏమైనా ఉంటుందా? ఏంటండి, ఎందుకో తెలుసా, వాళ్ళని ఎక్కడికి తీసుకురావట్లా. ఇక్కడికి తీసుకొని రండి, అడగండి, దీన్ని ఎలాగ వారి హృదయానికి ఆపాదించుకోవాలి, అప్లై చేసి చూసుకోవాలి, వారిని ప్రోత్సహించండి. టెక్స్చువల్ ప్యాసేజ్ రోజు ఉండేదే, వాడి హోంవర్క్, వాడి స్టడీ వర్క్, రాసుకోవడం, బొమ్మలు వేసుకోవటం, ఇవన్నీ రోజు ఉండేదే. అందులో ఒక 10 నిమిషాలు దీన్ని కేటాయించలేడా? ఈ వ్యక్తిగత సహవాసాన్ని వారికి మనం అలవాటు చేయకపోతే దేవుని నుంచి వారు దూరం అయిపోతారు. జాగ్రత్త, దూరం అయిపోతారు. తర్వాత నువ్వు ఇంట్లో ఇద్దరిని పెట్టి తాళాలు వేసినా నీకు ఉపయోగం ఉండదు. ఎందుకంటే నువ్వు దేవుని భయం వారికి నేర్పట్ల. ఓవరాల్గా నువ్వేం చెప్తావంటే నా మాట వింటాడు అంటే, నువ్వు చెప్పినట్టు కట్నం తీసుకుంటే నీ మాట వింటాడు, అంతేగా? అయితే నువ్వు సొంత రాజ్యాంగం రాసుకున్నావని అర్థం. అది కాదు, దేవుని రాజ్యాంగం దగ్గర తీసుకురండి రండి, వాళ్ళని చాలా అవసరం. లేదంటే దుర్బోధలో ప్రారంభమైపోయినాయి. యోధాపత్రికలో ఆ మాటే మనకి కనబడుతూ ఉంటుంది. దుర్బోధలు ఏ స్థాయిలో ఉన్నాయో మనం అక్కడ చూడొచ్చు. ప్రకటన గ్రంథానికి ముందు ఉన్న యోధాపత్రికలో మనం చూడగలిగితే ప్రారంభం నుంచి కాదు 4వ వచనంలో, ఏలయనగా కొందరు ఏం చేస్తున్నారు, వారు ఎలాంటి వారు, భక్తిహీనులు అయిపోయి ఏమంటున్నారు, దుర్వినియోగం చేస్తున్నారు. ఇటువంటి దుర్బోధలన్నీ బయలుదేరతాయి కదా. నేను చెప్తే సగం మంది కోపం రావచ్చు, దేవుడు 100ని 1000 ఎందుకు చెయ్యాలి, నువ్వు టీవీ దగ్గర పెట్టు, 100 రూపాయలు 1000 రూపాయలు అయిపోతాయి అంటారు వాళ్ళు. అసలు 1000 రూపాయలు అయితే నువ్వేం చేస్తావు, ఎందుకు అవ్వాలి, ఇది నా ప్రశ్న కదా. నీకు ఈ 1000 ఎక్కువ, దేవుడు ఎక్కువ? మాట కాదు, మాటలు కాదు, నీకు 1000 ఎక్కువ, దేవుడు ఎక్కువ. మరెందుకు 1000 కోసం మనంత పాకులాడాలి కదా. అందుకని వాళ్ళు కృపను ఏం చేస్తున్నారు, దుర్వినియోగం చేస్తున్నారు. మనది కానిది మనకొద్దు కదా. అలాగే మనకి అవకాశం లేకపోయినా, అర్హత లేకపోయినా సాతాను బిస్కెట్ వేస్తాడు, అప్పుడు కూడా అది మనకొద్దు. అంతేగాని కృపండి అనకూడదు, చాలా తప్పు. అదే ఇక్కడ కృపను దుర్వినియోగపరచడం అంటే కదా.
ఎవడో ఒకడు ఒక పాస్టర్ అమ్మకి ఫోన్ చేసి, నేను మీ మందిరానికి 2 కోట్లు ఇద్దాం అనుకుంటున్నానంటే, అవునండి ఆమెన్ 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 అంటదా. ఏం చేసుకుంటావు 2 కోట్లు? ఏంటి ఉపయోగం ఏంటి 2 కోట్లతో? ఏం చేస్తావు చెప్పు, ఆ మాట చెప్పు నువ్వు. ఏంటి ఉపయోగం ఏంటి కదా? దేవుడు అలాగా ఎవడే అలా ఎవడే? నువ్వు సరిగ్గా సేవ చేస్తే, ఏది నువ్వు ఖచ్చితంగా సేవ చేస్తే విశ్వాసుల గుప్పిళ్ళే బిగించేస్తారు. ఏంటి నీకు వచ్చేది 2 కోట్లు కదా? అందుకనే కృపను దుర్వినియోగ పరచకూడదు. అందుకే గమనించండి, ఈ ప్రావీణ్యత కలిగిన వారిగా వీళ్ళు ఉన్నారు. అది కూడా దేవుడు వారికి అలాగా అనుగ్రహించాడంతే. అందుకే పౌలపోస్తలుడు కూడా తిమోతికి 2వ పత్రికలో రాస్తూ అంటాడు, 2వ వచనంలో, బోధించే పని కానీ ఈ పనులన్నీ ఎవరికి అప్పచెప్పాలంట? సామర్థ్యము కలిగి నమ్మకస్తులైన వారికి అప్పగించాలి. అప్పటికే కొండూరు అన్నిటికంటే ఏ సంఘం ఆఖరిలో ప్రారంభించామంటే కొండూరు సంఘమే. మొట్టమొదటిగా ప్రారంభించబడింది కొత్తగూడెంలో సంఘం, తర్వాత మన నెక్కలం గొల్లగూడెం. ఇవి విజయబాబు చూడగా మనం మొదటగా ప్రారంభించింది కుమ్మరకుంట్ల, ఆఖరిగా ప్రారంభించింది కొండూరు సంఘం. ఒకానొక పరిస్థితుల్లో ఒక ఆదివారం నేను కొండూరు సంఘాన్ని విడిచి ట్రైనింగ్కి వెళ్ళాల్సి వచ్చింది. అంటే ఆల్రెడీ ఒక వారం నుంచి ట్రైనింగ్లో ఉన్నాను, ఆదివారం నేను అందుబాటులో ఉండను. అప్పుడు ఏం చేయాలి? ఓకే, ఒక పెద్ద ఆయన ఉన్నాడు మన దగ్గర. ఈ పెద్ద ఆయన, నేను చెప్పాను, అంటే ఆయన ఏం చెప్తాడో ఏం బోధిస్తాడో మనకి A to Z తెలుసు కదా. అలాగని చెప్పి ఏదో అరాకొర ఆత్మీయ ఆహారం పెట్టి జనాలతో ఇదనిపించుకోలేం కదా. ఆ ఉద్దేశంతో, ఏమండి యేసురత్నం గారు మీరు నడపండి, పలానా నెహెమ్యా గారు వస్తారు, ఆ రోజు వర్తమానం ఇస్తారు అని చెప్పా. ఆయనకి ఏమనిపించిందో తెలుసా? 60 ఏళ్ళ ముసలోడికి నేనుండగా నెహెమ్యా రావటం ఏంటి? నువ్వేం చెప్తావు నాకు తెలుసుగా కదా. అప్పటికే మన దగ్గర ఒక యవనస్తుడు ఉండేవాడు, జాన్ వెస్లీ అని. అయ్యగారండి ఈరోజు యేసురత్నం అన్న చెప్పాడండి. ఏం చెప్పాడురా? మీరేం చెప్పారు అదే చెప్పాడండి. అంటే నేను ఎప్పుడైనా తండాకి వెళ్ళలేనప్పుడు వీళ్ళని పంపేవాడిని. అక్కడ మనవాడు ఏం చెప్పేవాడు అంటే, నేను ఇక్కడ ఏం చెప్పేవాడు అయ్యా రాసుకొని అక్కడ చెప్పేవాడు. అందుకని నెహెమ్యాని పిలిస్తే, ఇంక నేను నడిపించేది ఏముందలేండి, నెహెమ్యాని మొత్తం చూడమానండి. ఆ తర్వాత మళ్ళీ నెవర్ యేసురత్నం నాకు కనిపించలా. మరి ఏమైపోయింది సార్ పరిస్థితి? మళ్ళీ తాపీ మేస్త్రి అయిపోయాడు. ఏ తాపీ నుంచి వచ్చాడు ఆ తాపీలోకి వెళ్ళిపోయాడు. నువ్వు అవకాశం ఇచ్చుంటే వెళ్ళేవాడు కాదుగా. తప్పు, అవకాశాలు అలా రావు. సామర్థ్యం ఉండాలి, నమ్మకత్వం కూడా ఉండాలి. ఈ రోజున మన దివాలాతనం ఏంటంటే, సామర్థ్యం ఉన్నవాడికి నమ్మకత్వం ఉండదు, నమ్మకత్వం ఉన్నవాడికి సామర్థ్యం ఉండదు. రెండు ఒక చోట ఎక్స్పెక్ట్ చేయలేము రాజారావు. నువ్వు ఇందాక పాట పాడిన విధానం చూస్తే నువ్వు చాలా దూరం వెళ్తావు. అలాగే పాడాలి. నువ్వు మరీ నైపుణ్యంగా పాడావనుకో జనాలు నాకట్టుకుంటావు కానీ సంఘానికి కట్టలేవు. ఏంటి ఇందులో తేడా? చాలా తేడా ఉంది. అందుకని నువ్వు అలాగా చండాలంగా పాడటమే కరెక్ట్. అలాగే పాడు, అలాగని ఆపద్దు, అలాగే పాడు. మనం ప్రభు భూషణ్ స్థాయిలో పాడి ఎవరిని ఏమి ఆకట్టుకోని అవసరం లేదు మనం. అందుకే నమ్మకత్వం చాలా అవసరం. మీరు నమ్ముతారో లేదో, ఏలూరు బిర్లా భవన్ సెంటర్ మీకు తెలుసు అనుకుంటా, పాత బస్ స్టాండ్ ఏలూరు పక్కన బిర్లా భవన్ సెంటర్, ఫైర్ ఆఫీసు, ఇవన్నీ. ప్రతి ఆదివారం సాయంత్రం మీరు రండి, ప్రతిదీ మేము భరిస్తాము. నో, నేను వెళ్ళను, నేను రానండి. మీరు ఎక్కడికి వెళ్తారో మీరు అక్కడికి వెళ్ళిపోండి, నాకేం పని అండి ఏలూరుతో. బాబు నువ్వు విజయవాడ రా, మేము 200 మంది వెనకాల ఉంటాం.
మనందరం ఒక చోట మీటింగ్ పెడదాం. నేను రానండి, విజయవాడతో నాకు సంబంధం లేదు. అపవాది ఇలాంటి అవకాశాలు ఇస్తాడు. అప్పుడు మనం కృపండి అనకూడదు, తప్పు. అది కృప కాదు, అపవాది బిస్కెట్ వేసాడు అంతే. అందుకే నమ్మకత్వం, సామర్థ్యం రెండు ఉండాలి. అలాంటి వారికి పని అప్పగించమంటున్నాడు పౌలు అపోస్తలుడు. గమనించండి, ఇవన్నీ ఒక క్రమ పద్ధతిలో ఉండాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి రావాలి. ఈ రిఫ్లెక్షన్ అండ్ అప్లికేషన్ లేవనుకోండి మన జీవితంలో, వీటిని ఎలాగా ఆపాదించుకోవాలి, ఎలాగా అన్వయించి చూసుకోవాలో మనకి తెలియదు అనుకోండి, చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. గమనించండి, ఏదేదో చేసేసి అన్నిటికీ దేవుని కృప అనకూడదు. ఆయన ఏది ఏ సమయానికి ఇస్తాడో ఆ సమయానికి ఇస్తాడు. తిరిగి ఐగుప్తుకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మోషే వయసు ఎంతో మీకు తెలుసుగా, 80 సంవత్సరాలు. 80 సంవత్సరాలు కదా. 40 సంవత్సరాలు ఎగ్జైల్, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. దేవుడు ఎందుకు ఇచ్చాడో ఈ ప్రత్యక్షత? హోరేబు అని పెట్టాను, అన్నిటికీ దూరం అయిపోయాను. కానీ హోరేబును ఆపేది లేదుగా. నాదనే దాంట్లో నేను ఎక్కడైనా ఉన్నానా? మరి దేవుడు అదే పేరు ఇచ్చాడు. అందుకని అప్లై చేసుకోవటం కూడా రావాలి వాక్యాన్ని. పోనీ దేవుడు వీటన్నిటి నుంచి అజ్ఞాతంలోకి తీసుకెళ్ళాడు, విడిచిపెట్టాడా? విడిచిపెట్టాడుగా. దేవుడు విడిచిపెట్టాడు కదా. అందుకని అప్పుడప్పుడు సుబ్బమ్మ గారిని జ్ఞాపకం చేసుకుంటా ఉంటా ఇంట్లో కూర్చొని. సుబ్బమ్మ గారు, మీ వల్ల నేను ఒక 2 ముద్దలు ఎక్కువ తింటున్నాను సుబ్బమ్మ గారు. జనాలు అంటున్నారు తగ్గిపోతున్నావు ఏంటి అంటున్నారు, కానీ నేను మాత్రం ఒక 2-3 ముద్దలు ఎక్కువే తింటున్నాను, నెయ్యి పోసుకొని వేసుకొని కాదు. దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలా. ఈ నలుగురిని కూడా, వీళ్ళు బందీలో ఉన్నారు, వీళ్ళు బానిసలుగా ఉండిపోయారు, దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలా. గమనించండి. అందుకని వాక్యపు వెలుగులో మనం తర్వాత తరాన్ని పెంచాలి. అందుకే ఆ రోజున వాళ్ళు ఆహారము విషయంలో రాజీ పడలేదు కనుకనే ఈ రోజున భూప్రపంచం అంతా కూడా ఆ నలుగురి పేర్లు జ్ఞాపకం చేసుకుంటుంది. దానియేలు, షడ్రకు, మేషాకు, అబేద్నెగో. ఇంకా వారి అసలు పేర్లలోకి వెళ్తే అనన్య, అజర్యా, మిషాయేలు. వీరిని ఈరోజు కూడా ప్రపంచం జ్ఞాపకం చేసుకుంటుందంటే వాళ్ళు ఆ రోజున దేవుని వాక్యము విషయములో రాజీ పడలేదు. అదే వారికి ఏమయ్యింది? ఆశీర్వాదమయ్యింది. హల్లెలూయా కదా. పక్కోడిది లాక్కొని ఆశీర్వాదం అనకూడదు. అందుకే అసలు పక్కోడి ప్లేట్ వేపు చూడకూడదు. ఒకవేళ పిల్లలకి అలవాటు ఉంటే ఇప్పుడే స్కేల్ తిరగొట్టేయండి చిన్నప్పుడే. పక్కోడి ప్లేట్ చూడకూడదు అబ్బాయి అని. చూసిన దగ్గర నుంచి ఏమవుద్ది? అలవాటు అయిపోద్ది పక్కోళ్ళతో పోల్చుకోవటం. మీరు కూడా ఎప్పుడు పోల్చకండి. పోల్చితే బైబిల్లోని మనుషులతో, బైబిల్లోని వ్యక్తులతో పోల్చండి. ఎందుకంటే దేవుడు ప్రతి వ్యక్తి పట్ల ఒక విశేషమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. దాన్ని గుర్తించే విధానంలో పిల్లల్ని మనం నడిపించాలి. అప్పుడే వాళ్ళు ఏం చేస్తారు? ఖచ్చితంగా దేవునితో సంబంధాన్ని కలిగి ఉంటారు. లేకపోతే ముఖస్తుతిగా పాడొచ్చు, నలుగురిలో ఒక వచనాన్ని, వాక్యాన్ని, రెఫరెన్స్ని అందించవచ్చు, కానీ దేవునితో సంబంధం కలిగి లేకపోతే వీళ్ళు జెన్జీ కన్నా చాలా ప్రమాదకరమైన జనరేషన్ అయిపోతారు. బీటా జనరేషన్ అయిపోతారు. అర్థమవుతుందా? ఎందుకు మాట వింటలేదు అంటే నువ్వు దేవుని మాట ఏంటో అలాగ తెలియట్లా. అందుకే గమనించండి,
ఇక్కడ వీళ్ళ గురించి రాయబడిన మాట ఏంటంటే బాలురు అని రాయబడింది. చిల్డ్రన్. ఆ వయసులోనే వీళ్ళు ఏం చేశారు? దేవునికి అప్పగించుకున్నారు, దేవునికి లోబడ్డారు, తమను తాము అపవిత్రపరచుకోకూడదని నిర్ణయించుకున్నారు, తీర్మానించుకున్నారు. ఆ రీతిగా దేవుని ఆశీర్వాదాలను వీళ్ళు పొందుకున్నారు. అందుకే గమనించండి, చాలా స్పష్టంగా దేవుని ఎరుగని తరాన్ని మనం తయారు చేయకూడదు. దేవుని ఎరుగని తరం కదా. డైరెక్ట్గా దేవునితో కనెక్ట్ చేయండి పిల్లల్ని. ఇక నువ్వు వాళ్ళ గురించి పట్టించుకోని అవసరంలా. అలాంటి వాళ్ళని అడవిలో పడేసినా సరే వాళ్ళకేం కాదు. ఇక వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోని అవసరంలా. దేవునికి అప్పగించేసి, ఇప్పుడు అప్పగించేసి తర్వాత బేరం పెడతానంటే ముందే తెలుసు ఆయనకి. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? బ్యాక్లాగ్స్ ఉంచుతాడు. అబ్బాయి, బ్యాక్లాగ్స్ అంటే తెలుసుగా ఏంటి? నీకు కూడా తెలుసా బ్యాక్లాగ్స్ అంటే? అప్పుడే ఇంజనీరింగ్కి వెళ్ళకుండా. బ్యాక్లాగ్స్ అంటే ఇంజనీరింగ్లో అడగాలి. దాని గురించి వాళ్ళు వ్యాసాలు పొంకాను పొంకలుగా రాస్తారు వాళ్ళు. అది నువ్వు ఇక్కడేమో దేవునికి అప్పగించానని చెప్పి తర్వాత బేరం పెడతానంటే బ్యాక్లాగ్స్ ఉంటాయి. ఓ బ్యాక్లాగ్స్ అంటే అబ్బాయిలకు తెలుసుగా, వెనకాల పెద్ద పెద్ద గవర్నమెంట్ యవనస్తులు ఉన్నారుగా. వీళ్ళెందుకు? అబ్బాయి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేస్తుంది. ఎందుకో తెలుసా? గవర్నమెంట్ వాళ్ళు అన్నీ 11th అవర్లో చేస్తారు. ఇంకో అరగంటలో మినిస్టర్ వస్తున్నాడు, ఇది ఓపెన్ చేయాలంటే ఇప్పుడు కడతారు శిలాఫలకం. అర్థమైందా? ఇప్పటి వరకు ఏం చేశారు? ఖాళీగానే ఉంటారు. అలాంటి వాళ్ళకే గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు వరకు ఖాళీగా ఉండి లాస్ట్లో మరి అదే అలాంటి వాళ్ళకే గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి. అబ్బాయి గవర్నమెంట్ ఉద్యోగం గ్యారంటీ, బేరం మాత్రం పెట్టద్దు, చాలా తప్పది. అందుకని ఒక ఆఖరి మాట ఏంటంటే, ప్రతి యవనస్తుడు, ప్రతి స్కూల్ పిల్లోడు, కాలేజ్ పిల్లోడు, స్కూల్ పిల్లోడు, అదే అమ్మాయిలు కూడా బైబిళ్ళు తెరవండి, చదవండి. బైబిల్ నీతో మాట్లాడుద్ది కదా. బైబిల్ నీతో మాట్లాడుద్ది. ఈ అనుభవంలోనికి మనం తర్వాత తరాన్ని తీసుకెళ్ళాలి, మర్చిపోవద్దు. లేకపోతే ఆ తరాన్ని ఇక దేవుని నుంచి దూరం చేసిన వాళ్ళం అవుతాం. చాలా విచారకరం అది. అందుకే ఈ నలుగురిని జ్ఞాపకం చేసుకుందాం. ఈ నలుగురు వాక్యము విషయంలో రాజీ పడలేదు, ఆహారం విషయంలో రాజీ పడలేదు. అందుకే వీళ్ళు అంతగా ఆశీర్వదించబడ్డారు. అలాగే మన తరాలు కూడా ఆశీర్వదించబడాలంటే దేవుని వాక్యపు వెలుగులోనికి వారిని మనం నడిపించాలి. అటువంటి కృపా దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయాన్న కొద్ది మాటలు ధ్యానించటానికి కృపనిచ్చారు. స్తోత్రాలు రాజా. పవిత్రులుగా ఉండటానికి తమను తాము తీర్మానించుకొని సిద్ధపరచుకొని నీ కోసం నిలబడ్డారయ్యా. ఆ రీతిగా వారిని మీరు దీవించారు, వారిని మీరు విడిచిపెట్టలేదు. మీరు నమ్మదగిన వాడయ్యా. ఆ రీతిగా మా తర్వాత తరాలను నాయన నీ కోసము సంపాదించే భాగ్యాన్ని దయచేయండి. మీ కృపతో నింపి వాడుకొనమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనందరం లేచి నిలబడినట్లయితే ఒక పాట పాడు.